సాధారణంగా సమ్మర్ అంటేనే టాలీవుడ్లో పెద్ద సినిమాల జాతర. కానీ ఈ ఏడాది సీన్ మొత్తం రివర్స్ అయింది. వేసవి వేడి ఉన్నా కూడా థియేటర్ల దగ్గర మాత్రం పెద్ద సినిమాల సందడి లేక డ్రై సీజన్గా మిగిలిపోయింది. అయితే ఈ డ్రై సీజన్లో కాకుండా స్కూల్స్, కాలేజెస్ మొదలయ్యే సమయంలో ఇద్దరు స్టార్ హీరోలు బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్నారు. ఒకరు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, మరొకరు కంబ్యాక్ కోసం కసిగా ఉన్న అక్కినేని అఖిల్. జూన్ చివరి వారంలో ఈ ఇద్దరు హీరోలు నువ్వా నేనా అంటూ తలపడపోతున్నారు. ముందుగా పెద్ద సినిమా విషయానికి వస్తే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఈ సినిమా కోసం 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. RRR లాంటి గ్లోబల్ హిట్ తర్వాత చరణ్కు ఆ రేంజ్ సక్సెస్ పడలేదు. వరుసగా 2 ఎదురు దెబ్బలు తగిలినా ఈసారి పెద్దితో బాక్సాఫీస్ను షేక్ చేయాలని ఫిక్స్ అయిపోయాడు. దీనికోసం చరణ్ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి మేక్ ఓవర్ వరకు పూర్తిగా తనను తాను మార్చుకున్నాడు. రీసెంట్గా విడుదలైన పహిల్వాన్ టీజర్ చూస్తే చరణ్లోని ఆ మాస్ యాంగిల్ ఏంటో స్పష్టంగా కనిపిస్తోంది. ఉప్పెనతో సెన్సేషన్ క్రియేట్ చేసిన బుచ్చిబాబు సేన ఈ మూవీని ఒక పవర్ఫుల్ స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన సాంగ్స్, టీజర్స్ చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద చరణ్ వేట మొదలైనట్టే కనిపిస్తోంది. ఎన్నో వాయిదాల తర్వాత జూన్ 25న ఈ సినిమా రిలీజ్ డేట్ను లాక్ చేసుకుంది. ఇక మరోవైపు అక్కినేని వారసుడు అఖిల్ తన కెరియర్లోనే బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఎదుర్కొంటున్నాడు. 2023లో వచ్చిన ఏజెంట్ భారీ డిజాస్టర్ కావడంతో దాదాపు 3 ఏళ్ల గ్యాప్ తర్వాత లెనిన్తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా అఖిల్ కెరియర్కు అత్యంత కీలకం. అందుకే ఈసారి ఎక్కడ రాజీ పడకుండా చాలా జాగ్రత్తగా ఈ ప్రాజెక్టును పూర్తి చేశాడు. విశేషం ఏంటంటే ఈ సినిమా ఫస్ట్ కట్ చూసిన కింగ్ నాగార్జున స్వయంగా రంగంలోకి దిగారు. లెనిన్ మూవీ చూశాక ఆయన ఎంతో ఎక్సైట్ అయ్యారు. ఈ సినిమాలో కొత్త అఖిల్ను చూడబోతున్నారంటూ సోషల్ మీడియా ద్వారా ఇచ్చిన భరోసా అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. జూన్ 26న లెనిన్ విడుదల కాబోతున్నట్టు అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్ మొదలైంది. పెద్ది జూన్ 25న వస్తుంటే సరిగ్గా మరుసటి రోజే అంటే జూన్ 26న లెనిన్ థియేటర్లలోకి వస్తోంది. కేవలం ఒక్కరోజు వ్యవధిలోనే ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు పోటీ పడటం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. లోకల్ సినిమా మార్కెట్లో ఇలాంటి క్లాష్ రావటం వల్ల రెవెన్యూ పరంగా కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. థియేటర్ల పంపకం నుంచి కలెక్షన్ల వరకు ఇద్దరి మధ్య గట్టి పోటీ నెలకొనడం ఖాయం. అటు చరణ్ మాస్ ఇమేజ్, ఇటు అఖిల్ మేకోవర్, ఈ రెండింటిలో ప్రేక్షకులు దేనికి పట్టం కడతారనేది ఆసక్తికరంగా మారింది. ఒకవైపు రామ్ చరణ్ సత్తా చాటాలనుకుంటుంటే మరోవైపు అఖిల్ తన ఉనికిని చాటుకోవాలని చూస్తున్నాడు. ఈ క్రమంలో ఇద్దరిలో ఎవరూ తగ్గడం లేదు. బాక్సాఫీస్ వద్ద ఈ పోటీ తీవ్ర గందరగోళానికి దారితీస్తుందా లేక 2 సినిమాలు హిట్ ట్రాక్ ఎక్కుతాయా అన్నది వేచి చూడాలి.